ఇదిగోండి 20వ యానివర్సరీ మిస్టర్ అండ్ మిసెస్. చూసారు కదా, చూడండి ఎంత గ్రీన్ ఉందో, మొత్తం వైల్డ్ బఫెలోస్. సో ఇది మొత్తం గోల్ఫ్ కోర్స్ అంతా ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇదిగోండి కేక్, ఇదే 2004 మాట, 20 years కదా. సో పార్టీలో డ్రింక్స్ అరేంజ్మెంట్, ఆ గ్రీన్ కలర్ డ్రింక్ అయితే సూపర్గా ఉంది, రామ్ మ్యాంగోది అదిరిపోయింది. ఇవ్వండి డ్రింక్స్ మొత్తం సెటప్ చేస్తున్నాం. ఇది ఓకే గాయ్స్, కెనడా ట్రిప్ అయితే అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసేసాం. ఎలక్షన్ అనాలిసిస్ కొంచెం చేసాం, ఇంకొన్ని లైవ్లు అయితే చేద్దాం అనుకుంటున్నా. కానీ లైవ్లు చేసే ముందు ఒక పార్టీకి అయితే వెళ్ళాలి, 20వ యానివర్సరీ పార్టీ. ఆ 20వ యానివర్సరీ పార్టీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి పార్క్లోని చాలామంది ఫ్రెండ్స్ని, పాత ఫ్రెండ్స్ని కూడా కలిసే ఆపర్చునిటీ ఉంది. ఆ వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మీరు ఒకవేళ నేను చాలా హోమ్ వ్లాగ్స్ పెట్టాను ఈ మధ్యన, అవి యూఎస్ఏ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. అది కాకుండా కెనడా వ్లాగ్స్ కెనడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి మీరు మిస్ అయ్యింటే అవి తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? హలో గాయ్స్, మొత్తానికి 20వ యానివర్సరీ ముందు చూసారు కదా. 20వ యానివర్సరీ ఆఫ్ కోర్స్ మాది కాదు, ఇంకెవరిదో. ఎలా అంటే అమెరికా వచ్చేసాక బర్త్డే పార్టీ పెద్ద విషయమే, గ్రాడ్యుయేషన్ పార్టీ పెద్ద విషయమే, యానివర్సరీ పెద్ద విషయమే. ఏ చిన్న విషయం అయినా అందరూ గెట్ టుగెదర్ అవడానికి. సో మీకు తెలుసు కదా, బాగా తిరుగుతున్నాం కాబట్టి చాలా రోజులు అయిపోయింది ఏదైనా పార్టీకి వెళ్ళి. సో ఇప్పుడు నేను స్వాతి కలిసి మేమౌంట్ పార్క్ అని రిచ్మండ్లో ఒక పెద్ద పార్క్, అక్కడ ఒక పార్టీ. ఎవరాళ్ళు? కన్నడిగాస్ పంజాబీస్. సో స్వాతి ఫ్యాషన్ షో అప్పుడు చేసింది కదా, అక్కడ ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి కన్నడిగా, అతనేమో పంజాబీ. సో వీళ్ళిద్దరిది 20వ యానివర్సరీ. అక్కడ డీజే ఉంటుందంట, అది ఉంటుందంట, ఇది ఉంటుందంట. మనం అలాగా ఇప్పుడు హోమ్ వ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి మొత్తానికి మీ కెనడా ట్రిప్ అంతా మీకు నచ్చింది అనుకుంటాను. కెనడా వీడియోస్, లేక్ మొరైన్ చూపించాను, లేక్ లూయిస్ చూపించాను. తర్వాత మనం జాన్సన్ క్యాన్యన్ వెళ్ళాం. అక్కడ ఎన్నో రకాల లేక్స్, ఎంతో బ్యూటీ ఉంది. కానీ మేము జస్ట్ ఫ్యామిలీ బాండింగ్కి, ఫ్యామిలీ వెకేషన్లో వెళ్ళాం కాబట్టి అవి ఏమి రికార్డ్ చేయలేదు. ఒక 4 వీడియోలు చేశాను. ఒకవేళ మిస్ అయితే కెనడా వ్లాగ్స్ చూడండి. సో ఇప్పుడు రిచ్మండ్లోని మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ పార్టీ 6కి బయలుదేరాలి. ఆల్రెడీ 7 అయిపోయింది. మీకు చూపిస్తాను సరౌండింగ్ ఎలా ఉందో. సో మనకి డ్రైవ్ ఎంత సేపు? అది 25 minutes డ్రైవ్ చేసి అక్కడ పార్టీ ఎలా ఉంటుందో. ఆఫ్ కోర్స్ మనకి నా కాళ్ళు అంత క్లోజ్ కాదు కాబట్టి ఫేస్ లేకుండా ట్రై చేస్తాను తీయడానికి. వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడితే మన ప్రాబ్లం కదా. సో అందుకని రిచ్మండ్లో ఇంకో పార్టీ. ఈ హోమ్ వ్లాగ్స్ అయితే హ్యాపీ రికార్డ్ చేశాను. ప్లస్ మాతోని పర్సనల్గా రిలేట్ అవుతారు కదా చాలామంది, అందుకే హోమ్ వ్లాగ్స్ గుడ్ మాట, అది మాట. సో అనుష్కను వదిలేసి, సింహాను వదిలేసి నేను స్వాతి వెళ్ళిపోతున్నాను. ఓన్లీ అడల్ట్ పార్టీ. లెట్స్ గో. స్వాతి, పార్టీ థీమ్ ఏంటి? పార్టీ థీమ్ అంటే ఇండియన్ వేసుకోమన్నారు. 20th యానివర్సరీ కదా, ఫ్యూజన్ అట. అంటే పంజాబీ గర్ల్ మీస్ కర్ణాటక. మీకు తెలుసు కదా, ఇది నాకు పాకిస్తాన్ లో మా ఫ్రెండ్ ఒక ఫ్యాషన్ డిజైనర్ ఇచ్చాడు. ఇది వేసుకొని చాలా రోజులు అయింది. ఇంతకుముందు రెగ్యులర్గా వేసేవాడిని. నాకు ఎన్ని ఉన్నా ఏది వేసుకోవాలో తెలియక మళ్ళీ అదే కొంచెం కిందేమో వెరైటీగా షెర్వానీ, కింద షూస్ కూడా వేసుకున్నా. యూజువల్ గా ముస్లిం పార్టీస్కి వేసుకుంటారు కదా, ఆ స్టైల్లోని బ్లెండింగ్ ఇన్. సో వీళ్ళలో 99% ఎవరు నాకు తెలియదు, కొత్త వాళ్ళు కాబట్టి ఇట్స్ ఓకే అని వెళ్దాం. ఇంకా లెట్స్ గో. చూసారా అను మొత్తం కారు జాతీయం చేసింది. నా కారు తీసేసుకుంది. సో ఇప్పుడు నాకు కారు లేదన్నమాట. స్వాతి కారు వాడుకోవాలి. ప్లీజ్ బీ పేషెంట్ స్టూడెంట్ డ్రైవర్. ఈ కారు తీసుకెళ్తానే అంటే లేదు నాన్న, ఐ హావ్ టు గో అవుట్ అని చెప్పి తీసుకుంది. సో ఇదిగోండి, ఈ రోడ్డు మీకు చూపించలేదు, హైవే డౌన్ టౌన్, రిచ్మండ్ డౌన్ టౌన్ పక్క నుంచి వెళ్ళాలి. సో చెప్పాం కదా, యాజ్ ఆల్వేస్ లేట్, అరగంట లేట్. అదే లేట్, కదలనిపించలేదు నాకు అసలు. ఇంట్లో ఉంటే కదలనిపించదు, బయటికి వెళ్తే రావాలనిపించదు. కరెక్టేనా? అది విషయం. స్వాతి కర్టెన్స్ అవి ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చింది, అది బాగాలేదు, మళ్ళీ కలర్ మార్చాను ఇప్పుడు. ఎందుకంటే అన్ని బర్త్డే కలర్ కావాలి నాకు. 2 కలర్స్ ఆర్డర్ ఇచ్చేస్తే ఒక కలర్ బాగాలేకపోతే ఒక కలర్ ఇచ్చేయచ్చు కదా. అది ఐడియా బాగుంది. సో కానీ అనుష్క ఒక కలర్ చెప్తుంది, మీరు ఒక కలర్ చెప్తున్నారు. చూడాలి. నేను చెప్పడం అనుష్క చెప్పడం కాదు, ఏది సూట్ అయితే ఆ కలర్ చూద్దాం ఏంటి ఏం బాగుంటుంది.
సో బోర్ కూడా వస్తుంది గైస్, ఇంకా వెళ్ళాలి 190 కంప్లీట్ చేయాలి. సో స్వాతి నేను ఇంక వెళ్ళిపోతున్నా 195 కంప్లీట్ చేయడానికి. ఓకే 195 కంప్లీట్ చేశాక అసలైతే నేను ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ దానికి వెళ్దాం అనుకున్నా. ఎన్ఆర్ఐ పాస్ కూడా దొరికింది, కానీ లాస్ట్ మినిట్లో ఫస్ట్ 195 చేసేస్తే బెటర్ అని వెళ్ళట్లేదు. అసలైతే వెళ్దాం అనుకున్నా అమరావతి, వైజాగ్ అయితే వైజాగ్, అమరావతి అయితే అమరావతి వెళ్దామని. కానీ అమరావతిలోనే అవుతున్నట్టుంది ప్రమాణ స్వీకారం. వెళ్తే బాగానే ఉంటుంది కానీ లాస్ట్ మినిట్ కదా, టైం లేదు. సో ఇంకా నేను వెళ్ళి మళ్ళీ స్టాంప్ అవుట్ వేయించుకోవాలి. మెక్సికో వెళ్ళాలి, మెక్సికో వెళ్ళి స్టాంప్ వేయించుకోవాలి వీసా. అదే పాస్పోర్ట్ మీద వీసా వచ్చేసింది 195. ఆ వీసా వేయించుకొని అక్కడి నుంచి వెనిజువేలా లాస్ట్ కంట్రీ. అసలు ఆ పేరు వింటేనే 195 వెనిజువేలా అంటేనే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంట్లో ఉంటారా? అయిపోయిందా? ఇంట్లో ఎందుకుంటా, వన్స్ అ ట్రావెలర్ ఆల్వేస్ అ ట్రావెలర్, బాండ్ టు ట్రావెల్ మాట. వస్తుంటా ఇంటికి, ఒక వారం ఫారెన్లో, ఒక వారం ఇంట్లో, ఒక వారం ఫారెన్లో, ఒక వారం ఇంట్లో, ఒక్కొక్క దేశం. సో అది బెలీజ్ వెళ్ళిపోవడం, లేకపోతే డొమినికన్ రిపబ్లిక్, గ్వాటమాలా, ఐ డోంట్ నో. రిపీట్ అని కొన్ని 5వ సారి 4వ సారి కూడా ఉంది. గడ్డం ట్రిమ్ చేయించాలా? అడుగుందా? లేదండి, ఇప్పుడు ఎవరు చూడరు. కానీ డ్రెస్ వేసుకుంటే ఆ కింద షూస్ షేర్వాని 100% ముస్లిం అంటే నమ్మేస్తారు అనమాట. అనుష్క వేరే వేసుకోమని అనుష్క కూడా అంటుంది నాన్న సేమ్ ముస్లిం లా ఉన్నామని, అంటే ఎటైర్. సో దట్స్ ఫైన్. పాకిస్తాన్ డ్రెస్ వేసుకున్నాం కదా, మరి ఆ మాత్రం ముస్లిం లాగా ఉంటాం. మరి పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా, అది మాట విషయం. సన్సెట్ కూడా అయిపోతుంది. సో ఈ పార్టీ ఆ సన్సెట్ అవుతుంది కానీ 9 వరకు సన్లైట్ ఉంటుంది కదా, సో నాట్ అన్ ఇష్యూ. అది విషయం మాట. నేను మర్చిపోయాను, సత్యభామ మూవీకి వెళ్ళాం. చాలా మంది యావరేజ్ రేటింగ్ ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. నేనైతే డెఫినెట్ గా 3.75 ఇస్తా 5కి. ఎగ్జిక్యూషన్ బాగుంది, డ్రామా బాగుంది, ప్లాట్ బాగుంది, స్టోరీ బాగుంది, లాస్ట్ వరకు సస్పెన్స్ గ్రిప్పింగ్ ఉంది, అన్ని విధాల ఐ లైక్ ద మూవీ. నాకు తెలుసు కాజల్ సూపర్ చేసింది, వేరే యాక్టర్స్ నాకు పేర్లు గుర్తురావట్లేదు, వాళ్ళందరూ కూడా సూపర్ గా చేశారు. మెయిన్ ఏంటంటే అలా ఫ్లో అయిపోయింది సినిమా. సో ఐ రియలీ లైక్ ద మూవీ. స్వాతి వెళ్దాం పద 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 అంటే వెళ్ళాం. స్వాతి, నేను, అనుష్క వెళ్ళాం. బట్ యా ఇట్స్ అ గుడ్ వాచ్. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే తప్పకుండా చూడండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. లాస్ట్లో నీ సస్పెన్స్ ఒకలా ఉంటుంది అనుకున్నది, అంటే లాస్ట్ వరకు చెప్పలేకపోయాం. అది కొంచెం తిరిగింది అక్కడ, కొంచెం పజాడ్గా, కొంచెం ఏంటంటారు వర్డ్, కొంచెం హేజీగా ప్లాట్ ఉంది అనిపించింది. కానీ లాస్ట్లో ఓవరాల్గా ఈజీగా 3.75 అలాగే. సో ఇట్స్ అ కూల్ వాచ్ ఫర్ మీ, నాకు పర్సనల్. ఓకేనా? లెట్స్ గో. చూడండి, ఇది హిస్టారిక్ రిచ్మండ్ మాట, హిస్టారిక్ డిస్ట్రిక్ట్. సో యుఎస్ఏలోని 2 పార్ట్లు ఉండేవి. అబ్రహాం లింకన్ ముందర కన్ఫెడరసీ అని, సదర్న్ స్టేట్స్ అన్ని ఒక ఉండేవి. ఆ సదర్న్ స్టేట్స్ కి మా ఊరు అంటే రిచ్మండ్ రాజధాని మాట. సో అర్థమైందా? సో అమెరికాకి ఇంత ముందు నార్త్ లో ఒక వేరేగా ఉండేది, సౌత్ లో ఒకటి ఉండేది. సో దీని గురించి బ్యాటిల్ అయింది. వాషింగ్టన్ డీసీ వెళ్ళే దారిలో ఫ్రెడరిక్స్బర్గ్ అని ఉంటుంది, అక్కడ ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ ఉంది. అక్కడ ఈ సౌత్ ని ఓడించేశారు. సో సౌత్ కి రాజధాని రిచ్మండ్. ఎంతో హిస్టారిక్ చూసారా, కన్ఫెడరసీ రాజధాని మొత్తం హిస్టారిక్ మాట. దీన్ని హిస్టారిక్ డిస్ట్రిక్ట్ అంటారు. అంతేకాకుండా మాన్యుమెంట్ అవెన్యూ ఉంటుంది అన్నమాట. మాన్యుమెంట్ అవెన్యూ అంతా రకరకాల సౌత్ లో లీడర్స్ అందరివి స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. సో అదిగోండి, హిస్టారిక్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. సో అదిగోండి ఈ పార్క్, దీని పేరు మేబాండ్ పార్క్ మాట. మొత్తం గ్రీనరీ చూడండి, ఏదో రిసార్ట్ లాగా ఉంది. మన ఎక్కడో ఏదో ఊరి రిసార్ట్ లాగా కాకుండా ఇక్కడే ఇది చూసారు కదా, యానివర్సరీ, వీళ్ళ యానివర్సరీ. ది డైరెక్షన్ రాబిన్స్ నేచర్ సెంటర్. చెప్పే కదా నేచర్ లాగా ఉంటుంది అంటే నిజంగా నేచర్ లాగే. ఎక్కడో కెనడా అక్కడికి వెళ్తాం, మన ఊరిలోనే వచ్చేసి ఇక్కడ ఉంటే ఇది ఒక నేచర్ రిట్రీట్ మాట. సో పెద్ద పార్టీ తీయొచ్చో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తాం కొంచెం కొంచెం తీయడానికి, ఫేసులు క్యాప్చర్ చేయకుండా. అందరూ తెలిసిన వాళ్ళే కదా, మన ఊరే కదా ఒకటి. సో అదిగోండి యానివర్సరీ వీడదే, కన్నడ అండ్ పంజాబీ. చూసారా, రన్ ఆఫ్ ద రివర్, మొత్తం రివర్ సౌండ్. నేనైతే ఇప్పుడు రాలే, స్వాతి చాలాసార్లు వచ్చింది. మా ఊరు కానీ చెప్పుకోవడం చెప్పేస్తుంది, మొదటిసారి వస్తాను నేను ఇక్కడికి. సో నేచర్ పార్క్ లాగా, నేచర్ ఆడిటోరియం లాగా చూడండి, స్టోన్స్ హైదరాబాద్ స్టైల్లోని. హైదరాబాద్లో కూడా ఇలా చేస్తారు కదా, స్టోన్స్ అలా ఉంచేసి ఇంటాక్ట్గా నేచర్ది. ఆ రివర్ సౌండ్ అయితే వినిపిస్తుంది, చాలా బాగుంది. మీకు వినిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే వినిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి. సో అది నీ ఫోటో పెట్టారు ఎందుకు అక్కడ?
గుడ్ల గుబ్బ నాకు గుడ్లు ఇటువంటి సౌండ్లు అన్నీ బాగా వినిపిస్తున్నాయి. ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో తెలియదు, ట్రై చేద్దాం. ఓ ఫుడ్ రెడీ. సో ఇదిగోండి, అమ్మాయి అయితే కన్నడిగా, అబ్బాయి పంజాబీ అనుకున్నాం కానీ ఆయన మధ్యప్రదేశ్ నుంచి మాట. అదిగోండి ఫుల్ కేక్, 20th యానివర్సరీ. ఈ ఇండోర్ అవుట్డోర్ మాట. ఈ మొత్తం పార్క్లోనే సెట్టింగ్ చూడండి ఎంతోమంది వచ్చారో. సో గ్రాండ్గా అవ్వబోతుంది పార్టీ. సో ఈ పార్టీ అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఈ పార్టీ రికార్డ్ చేశాను చూడండి, కొంచెం అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ట్రై చేస్తున్నా అందరి ఫేస్బుక్ కవర్ చేయడానికి. చూడండి గాయ్స్, ఈ వెన్యూ మొత్తం గోల్ఫ్ కోర్స్ మధ్యలో మొత్తం పార్క్లోనే ఇలా ఆడిటోరియం అన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ చూడండి, న్యాచురల్ సెట్టింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మీరు చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత గ్రీన్ ఉందో, మొత్తం వైల్డ్ బఫెలోస్. సో ఇది మొత్తం గోల్ఫ్ కోర్స్ అంతా ఎంత బ్యూటిఫుల్ చూడండి. అన్ని ఉన్నా కూడా మనం తాగేది ఓన్లీ కోకా కోలా అది. సో పార్టీలో ఒక బార్ టెండర్ని అయితే అరేంజ్ చేశారు. ఆయనేమో రకరకాల కాక్టైల్స్, మాక్టైల్స్ అన్నీ కలుపుతున్నాడు. కాకపోతే మనం తాగేది ఓన్లీ కోక్ కదా. సో మొత్తం బెంగళూరు స్టైల్, ఎందుకంటే ఆ అమ్మాయి కన్నడిగా కదా. చూడండి మిక్స్ ఆఫ్ సౌత్ అండ్ నార్త్ మాట. నచ్చింది నాకు బాగా. మిస్టర్ అండ్ మిసెస్ అక్కడ అందరూ స్పీచ్లో వేస్తున్నారు, వాళ్ళ ఫేస్లు కవర్ చేయడం ఇష్టం లేక. ఇదిగోండి రకరకాల స్వీట్లు పెట్టారు. ఏంటిది అది మురి ఏంటో తెలియదు. సో ఆయనది ఇందోర్ బేసిక్గా, మధ్యప్రదేశ్ ఆయన, సారీ పంజాబీ అది చెప్పాను. సో మిక్స్ చేశారన్నమాట. ఇందోర్ ఫుడ్, మధ్యప్రదేశ్ ఫుడ్, తర్వాత బెంగళూరు రెండు మిక్స్. మిస్టర్ అండ్ మిసెస్. ఇదిగోండి ఇందులో ఆల్కహాల్ లేదు. మ్యాంగో గ్రీన్ అంటే ఏంటో ట్రై చేద్దాం. చాలా కష్టం అబ్బా ఫేస్లో ఇది తీయకుండా చేయడం. ఇదిగోండి కేక్ ఇదే 2004 మాట, 20 years కదా. సో ఇది నేచర్ ట్రీట్. మా ఆవిడ నన్ను చాలా క్వశ్చన్ అడుగుతుంది. నా పార్టీ నా 195 పార్టీ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎన్ని క్వశ్చన్ అడుగుతుంది, నచ్చిందా, ప్లేస్ అలా ఉంది అన్నీ అని అనుమానం వచ్చింది. మనం స్పై మాట. సో ఇప్పుడు కన్నడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంట. కన్నడ, సిరి కన్నడ. సో పాడి థీమ్ అంతా సూపర్గా ఉంది. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కన్నడిగస్తోని కన్నడ థీము. ఎందుకంటే తర్వాత బ్రైడ్ సైడ్ నుంచి కన్నడ పాటలు, తర్వాత గ్రూమ్ సైడ్ నుంచి హిందీ పాటలు. చాలా బాగా అవుతుంది. నేను ఫేస్లు చాలామందివి చూపించకూడదు అని వెనక నుంచి ముందు నుంచి తీసి రికార్డ్ చేస్తున్నామాట. మీకు అర్థమైంటుంది. కాకపోతే మెయిన్గా ఈ సెట్టింగ్, ఈ వెన్యూ కోసం చూపించాను. ఇదిగోండి లేడీస్ డ్యాన్స్లో అంతా ఎక్కువ రికార్డ్ చేయను. సో వాళ్ళ పార్టీ కదా, మొత్తం నేను మెయిన్గా ఈ వెన్యూ చూడడానికి అయితే వచ్చాను. చాలామంది పార్ ఫ్రెండ్స్ని కలిశాను. కాకపోతే ఎవరిది రికార్డ్ చేయదలుచుకోలేదు. 3వ సారి 4వ సారి చెప్తున్నాను, మీకు అర్థమైంటుంది. ఇవ్వండి మొత్తం ఈ సెట్టింగ్ అయితే మాత్రం నేచర్ మధ్యలోని చాలా 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 నచ్చింది. ఒక ఫెంటాస్టిక్ వే టు పార్టీ అనిపించింది. సో కొత్త వెరైటీ అన్నమాట. అందరూ చేసే రెగ్యులర్ పార్టీస్ కాకుండా మా ఊర్లో ఇలా కొత్త వెరైటీగా చేయొచ్చు అని కూడా అర్థమైంది అన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ కొంచెం క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తాను. ఇలా ఆల్మోస్ట్ 2.5 గంటలు ఎన్నో పర్ఫార్మెన్సెస్, వాళ్ళ ఫ్యామిలీ పర్ఫార్మెన్సెస్, పర్సనల్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ రికార్డ్ చేసి, అంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేసాక మళ్ళీ వాళ్ళు తీసేయంటే బాగోదని నేనే కావాలని పోస్ట్ చేయట్లేదు. కాకపోతే చాలా వైబ్రెంట్గా అయింది పార్టీ, సూపర్గా అయింది. ఇది కొంచెం దూరం నుంచి కాబట్టి కొంచెం రికార్డ్ చేస్తున్నా. క్రేజీ పార్టీ అయిపోయింది గైస్. సో అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను, ఎవరి ఫేస్లో రికార్డ్ చేయకుండా కొంచెం రికార్డ్ చేద్దామని. అయినా ఒకసారి వాళ్ళని పర్మిషన్ అడిగేసి ఏమైనా ఎక్కడైనా మొహాలు పెడితే ఓకేనా అని. వాళ్ళు ఓకే అంటే ఈ వీడియో పెడతా, లేకపోతే ఈ వీడియో పెట్టను. ಅರ್ಥమైందా? ಅದುದಾ ಸಮಾಚಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಜನಗಳಿಗೆ ನನ್ನ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಸುಸ್ವಾಗತ.
కన్నడ వస్తుంది. ఓకే గాయస్, పార్టీ అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. ఇది కన్నడ వాళ్ళ పార్టీ కాబట్టి మొత్తం మన తెలుగు పాటలే కన్నడ అనమాట. సో వెరైటీ అనిపించింది. పుష్ప కాదు, ఏ పాటలైనా సరే అంతా కన్నడలోని. మనం కొన్ని పాటలు తమిళ్లో వింటాం కానీ ఇది కన్నడలో ఎక్కువ వినం కదా. సో అందుకని వెరైటీగా అనిపించింది. చాలా చాలా పాత ఫ్రెండ్స్ కనిపించారు. తెలుగు వాళ్ళు లేకపోయినా వేరే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు అందరూ ఎక్కడో నేను చూసాం, ఎక్కడో తెలుసు అన్నట్టు బాగా రికగ్నైజ్ చేసి మొత్తానికి. సో ఆ గోల్ఫ్ కోర్స్లోని, అది మేమౌంట్ పార్క్ అని రిచ్మండ్ డౌన్ టౌన్ దగ్గరలో ఉంటుంది. ఆ పెద్ద పార్క్లో బ్రహ్మాండంగా అయిపోయింది పార్టీ. ఇప్పుడు వచ్చేసాము బట్టలు మార్చుకొని, సరే ఒక కంక్లూజన్ ఇచ్చేద్దాము అని అనిపించింది. సో అది చాలా ఫేమస్ పార్క్, చాలా ఈవెంట్లు అన్నీ అవుతుంటాయి అక్కడ. మొత్తం ఫ్లోరల్ అరేంజ్మెంట్ కానీ, డ్రింక్స్ పార్టీ కానీ, వాళ్ళ 20th యానివర్సరీ పార్టీ అంత గ్రాండ్గా చేశారు. సో మీరు అనుకుంటారు మా 20th యానివర్సరీ ఏమో అని. మేము యానివర్సరీ పార్టీలో అలాంటివి ఏం చేయలేదు ఇప్పటిదాకా. మేబీ చెయ్యాలేమో, ఏదో ఒక ఒకేషన్ కదా సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఆల్మోస్ట్ 1 month అయింది. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేసాము. మధ్యలో కెనడా వెళ్ళాం. ఆ కెనడా వీడియోస్ మిస్ అయి ఉంటే కెనడా ప్లేలిస్ట్లో మొత్తం మీరు చూడండి. మొత్తం అక్కడ లేక్ మొరేన్ అని, లేక్ లూయిజ్ అని, జర్నీ, అక్కడ చాలా రీల్స్ చేసాం. ఏంటో మరి ఓవరాల్గా నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి. ఇంతకుముందు మీద బెటర్. లాస్ట్ ఇయర్ అంతా అసలు నోటిఫికేషన్స్ వెళ్ళేవి కాదు. అసలు ఎవరికి నా పేరు సెర్చ్ చేసి చూస్తే కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం వెళ్తున్నాయి కాబట్టి బాగానే బెటర్ దెన్ బిఫోర్, అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ మీద. సో ఒకవేళ మీరు ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ హోమ్ వ్లాగ్స్ కూడా చేస్తున్నా. అంటే ఇంతకుముందు బాగా హోమ్ వ్లాగ్స్ చేసేవాను కదా ఉన్నప్పుడు, ఎందుకంటే ఫుల్ టైం ట్రావెలర్ కాదు కాబట్టి. ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి నేను పెట్టాల్సినవి. ఎన్నో దేశాలవి, ఆఫ్రికాలోవి, వెస్ట్ ఆఫ్రికాలోవి, ఇండియాలోని ఒక 10 స్టేట్లు తిరిగినవి, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. కానీ హోమ్ వ్లాగ్స్ అని చేస్తున్నా. నేనైతే కల్కి కోసం వెయిట్ చేస్తున్నా. జూన్ ఎండ్కి కల్కి వస్తుంది కదా. కల్కి అయితే పిచ్చగా వెయిట్ చేస్తున్నా. టీజర్ చూశాను. టీజర్ ఏమో అందరూ కొంతమంది వావ్ అన్నారు, కొంతమంది ఏమో బ్యాడ్ అన్నారు. నాకైతే టీజర్ లోతుగా చూడకపోతే జస్ట్ టీజర్లా చూస్తే కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది. కానీ లోతుగా డీటెయిల్స్ చూసి ఆ కాశీ అలా అయిపోవడం, దానికేమో అక్కడ బెరియల్ గ్రౌండ్ అంటే ఏంటది మణికర్ణికా ఘాట్, అక్కడేమో వెళ్ళి అది అవన్నీ కొంచెం డీటెయిల్గా చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూడాలి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. అది గైస్. సో మొత్తానికి ఈ వీడియో, ఈ హోమ్ వ్లాగ్స్ ఇంకా కొన్ని కంటిన్యూ చేసి మేమేమో మళ్ళీ లోకల్గా డొమెస్టిక్లో ఒక ట్రిప్ వెళ్ళాలి 2 రోజుల్లో. ఆ డొమెస్టిక్ ట్రిప్ చూసుకొని తర్వాత మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా 195 కంప్లీట్ చేసేద్దామని. 195 కంప్లీషన్ కోసం పిచ్చగా ఎదురు చూస్తున్నా. ఆ 195 కూడా చేసేస్తే ఈ నెల జూన్లో కానీ నాకు అనుకుంటున్నా జూన్లో అవ్వదేమో, అట్లీస్ట్ జూలైలో చేసేద్దాం. ఎప్పటి నుంచి కదా ఒక చిరకాల వాంఛ. అదే అయిపోతే ఒక పని అయిపోతుంది అన్నమాట. సో ఇది గైస్ ఈ 20th యానివర్సరీ 20వ పెళ్లి రోజు వ్లాగ్. బాగా అయింది, బాగా ఎక్స్పీరియన్స్. పెద్ద కేకు, డ్రింక్స్, అక్కడేమో బార్ టెండర్, బాగా అనిపించింది. అంటే ఎప్పుడు మేము చేసే పార్టీలన్నీ ఒకేలా ఉంటాయి, ఇది కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంది కాబట్టి చాలా నచ్చింది మాట. అది అంతేకాకుండా ఇవాళ జిమ్ కూడా స్టార్ట్ చేశాను. 2 ఏళ్ళు బ్రేక్ తర్వాత సీరియస్గా మళ్ళీ జిమ్ చేద్దామని. ఇప్పుడు అలాగా 195 అయిపోతే ఇంకా ఫుల్ బిల్డ్ చేసి మళ్ళీ 6 ప్యాక్ తెచ్చుకోవాలని. ఎప్పుడో ఉండేది 6 ప్యాక్. ఈ వయసులో అంటే మన 20-30 కాదు కదా, ఈ వయసులో 6 ప్యాక్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది ట్రై చేద్దామని జిమ్ స్టార్ట్ చేశాను. ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఈ వీడియోకి అంతే. మళ్ళీ మీకు చెప్పినట్టు మర్చిపోకుండా ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ప్రాబ్లీ వస్తాయేమో, టెంపరీగా కొంచెం వస్తున్నాయి, ఇంకా వస్తే బెటర్. సో ఈ వీడియోకి అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.